చేనేత కార్మికుల సంక్షేమం, ఆత్మగౌరవ పరిరక్షణే లక్ష్యంగా బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో ఆగస్టు 5న విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో చేనేత సమ్మేళనం నిర్వహిస్తున్నామని ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు ముక్కు రాధాకృష్ణగౌడ్ తెలిపారు. నెల్లూరులో భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఆయన మోర్చా నాయకులతో కలిసి చేనేత సమ్మేళనం వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాధాకృష్ణగౌడ్ మీడియాతో మాట్లాడుతూ ఆగస్టు 5న బీజేపీ కార్యాలయం నుంచి తుమ్మలపల్లి కళాక్షేత్రానికి భారీ శోభాయాత్ర జరుగుతుందన్నారు. ఈ సమ్మేళనంలో చేనేత కార్మికుల సంక్షేమం, ఉపాధి అవకాశాలు, నూతన మార్కెట్ అవకాశాలు తదితర అంశాలపై చర్చ జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా చేనేత మహనీయుల త్యాగాలు, గత చరిత్రలు, చేనేత ప్రదర్శనలు, స్వదేశీ ప్రదర్శనలు, చేనేత సంస్కృతులు ప్రదర్శించబడతాయని చెప్పారు. చేనేత కళాకారులు, కార్మికులు, నాయకులు, పెద్దలు, మహిళలు, విద్యార్థులు, మేధావులు, బీజేపీ శ్రేణులు చేనేత అభివృద్ధిని కోరుకునే ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం విజయ్ కుమార్, చేనేత కార్మిక సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. పత్రికా విలేకరులకు నమస్కారం. భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ప్రతి కులమునకు వారి యొక్క విశేషతను గుర్తిస్తూ ఓబీసీ మోర్చా గత సంవత్సరం నుంచి ప్రతి కులమునకు వారి యొక్క విశేషాలతో సంబంధించి ఒక కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. అందులో భాగంగా చేనేతలో ఉన్నటువంటి దాదాపుగా 13 కులాల పైచిలకు, పద్మశాలీలు, తెగడ, రంగుల, మళ్ళా కైకాల, వీటి అన్ని కులాలతో కలుపుకొని చేనేత సమ్మేళనాన్ని కార్యక్రమాన్ని ఆగస్టు 5వ తారీఖున భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయం నుంచి తుమ్మలపల్లి కళాక్షేత్రం వరకు కార్యక్రమం జరుగుతుంది. వాస్తవంగా ఆగస్టు 7వ తారీఖున చేనేత దినోత్సవం. ఈ చేనేత దినోత్సవాన్ని రాష్ట్ర పార్టీ ఒక పండుగగా చేస్తుంది కాబట్టి భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్ర ప్రభుత్వ కూటమిలో భాగంగా ఉంది కాబట్టి ఆ రోజు 7వ తారీఖు కాకుండా ముందుగా 5వ తారీఖునే ఓబీసీ మోర్చా, ఆంధ్రప్రదేశ్ ఓబీసీ మోర్చా శాఖ ఆధ్వర్యంలో చేనేత సమ్మేళనం జరపడం జరుగుతుంది. ఈ చేనేత సమ్మేళనం మొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఒక రౌండ్ టేబుల్ సమావేశం కూడా జరిగింది. ఈ నెల 26వ తారీఖున మధ్యాహ్నం ఒక రౌండ్ టేబుల్ సమావేశం కూడా రాష్ట్ర చేనేత నాయకులతో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. వాళ్ళందరితో కూడా చర్చించి రేపు 5వ తారీఖు చేనేత సమ్మేళనం పెట్టి వారి యొక్క సాధక బాధకాలను తెలుసుకొని ఆ సాధక బాధకాలను జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా శాఖ విన్నవించాలనే ఉద్దేశంతో ఆ యొక్క సమ్మేళనాన్ని పెట్టడం జరిగింది. ఆ రోజు ఉదయం 8 గంటలకు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయం నుంచి తుమ్మలపల్లి కళాక్షేత్రం వరకు పెద్ద ఎత్తున ర్యాలీగా చేనేత కార్మికులందరూ బయలుదేరి తుమ్మలపల్లి కళాక్షేత్రంలో కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. అక్కడ చేనేత వస్త్రాలకు సంబంధించిన వస్త్ర ప్రదర్శన కూడా ఉంటుంది. ఒక ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. వీటన్నిటిలో నెల్లూరు జిల్లాలో ఉండే చేనేత సంఘాలందరూ కూడా పాల్గొని ఆ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేస్తూ వారికి ఉండే సమస్యలను కూడా రాష్ట్ర స్థాయిలో తెలియజేస్తే వాటిని కేంద్రం దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుంది. ఆల్రెడీ గతంలోనే వాళ్ళు అడుగున్నారు, చేనేతకు సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి శాఖను కేటాయించమని. అది కూడా కేంద్ర ప్రభుత్వ దృష్టిలో భారతీయ జనతా పార్టీ ఆల్రెడీ పెట్టింది. దీని మీద కూడా చర్చించడం జరుగుతుంది. ప్రత్యేకించి చేనేత అనేది ఎక్కువగా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ ఈ 2 రాష్ట్రాల్లో ఎక్కువగా ఉంటారు వీళ్ళు. కాబట్టి ఈ ప్రభావం ఎక్కువగా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు మీద ఉంటుంది. ఈ తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ ప్రజలే కోరటం జరిగింది. కాబట్టి దీన్ని జాతీయ పార్టీ కూడా భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీ కూడా ఒక దృష్టిగా తీసుకొని, ఒక ఇంపార్టెంట్గా తీసుకొని దాన్ని కేంద్ర ప్రభుత్వ దృష్టికి ఆల్రెడీ తీసుకెళ్లడం జరిగింది. వాళ్ళు కోరిన విధంగా చేనేత శాఖకు ఒక శాఖను కేటాయించి దానికి ఒక మంత్రిత్వాన్ని కేటాయించడానికి కొరకు కృషి చేస్తూ ఉంది ఓబీసీ మోర్చా. అందులో భాగంగానే రేపు 5వ తారీఖున విజయవాడలో జరుగుతున్నటువంటి సమ్మేళనానికి చేనేత శాఖలో ఉండేటువంటి అన్ని కులాల వారిని ఆహ్వానించడం, పత్రికాముఖంగా మేము ఆహ్వానించడం జరుగుతుంది.
ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.